హాయ్ ఫ్రెండ్స్, మన హైందవ పురాణాల ప్రకారం ఆదిపరాశక్తి సర్వశక్తివంతురాలైన దేవత. ఆదిపరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి. శ్రీమద్దేవి భాగవత పురాణంలో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆదిపరాశక్తి అని ప్రస్తావించబడింది. అలాగే శ్రీమద్దేవి భాగవత పురాణం ప్రకారం త్రిశక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతిని మరియు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులను ఆదిపరాశక్తి సృష్టించిందని ప్రస్తావించబడింది. అయితే ఆదిశక్తి అంటే ఏమిటి? ఆదిశక్తి త్రిమూర్తులను మరియు త్రిశక్తులను ఎలా సృష్టించింది? సప్త మాతృకలు అంటే ఎవరు? నవగ్రహాలను పాలించే శక్తులు ఎవరు? శక్తి లేకపోతే శివుడంతటి వాడు కూడా శవంతో సమానం అనేది ఎంతవరకు నిజం? శివుడికి ఎంతమంది భార్యలు? అలాగే పార్వతి ఎన్నిసార్లు ఈ భూమిపై అవతరించింది? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిశక్తి అంటే మొదటి శక్తి అని అర్థం. ఇది ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉండే ఆదిమ శక్తి. అంతేకాకుండా యావత్ సృష్టి యొక్క పుట్టుకకి మరియు వినాశనానికి కారణమైన క్రియాత్మక అదృశ్య శక్తి. ఈ శక్తిని 3 రకాలుగా విభజించారు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ఇచ్ఛ అంటే కోరిక కలగాలి, అదే ఇచ్ఛాశక్తి. తర్వాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చెయ్యడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన, జ్ఞానం రెండు కలిగిన తర్వాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. ఆదిశక్తి దేనిని సృష్టించాలన్నా ఈ 3 శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ 3 శక్తుల కలయిక నుండే ఉద్భవించింది. ఒకానొక సమయంలో ఈ విశ్వంలో ఆదిశక్తి తప్ప మరెవ్వరూ లేరు. ఆమె శక్తి స్వరూపిణి, స్వయం స్వతంత్రురాలు. ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్న ఆదిపరాశక్తికి మరో శక్తిని సృష్టించాలనే ఇచ్ఛ అంటే కోరిక కలిగింది. కోరిక అభివృద్ధి చెంది కోరిక నుండి జ్ఞానం, జ్ఞానం నుండి చర్య పుట్టింది. ఈ త్రిశక్తులే త్రిమూర్తులుగా అంటే పాశుపతి ఇచ్ఛాశక్తికి, హరి జ్ఞానశక్తికి మరియు బ్రహ్మ క్రియాశక్తికి ప్రతిరూపం. ఈ విధంగా ఆమె త్రిమూర్తులను సృష్టించి విశ్వ సృష్టిని ప్రారంభించింది. అయితే కాళికా పురాణం, లలితా సహస్రనామం, దేవి భాగవత పురాణాలలో ఆదిపరాశక్తి గురించి ఈ విధంగా ప్రస్తావించబడింది. దేవి భాగవత పురాణం ప్రకారం ఆదిపరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసమైన మణిద్వీపానికి ఆహ్వానించినప్పుడు త్రిమూర్తులు ఆమెను 7 సింహాలతో కూడిన రత్నాల సింహాసనం కలిగిన రథంపై కూర్చోవడాన్ని చూశారు. ఆమె ముఖం కొన్ని కోట్ల నక్షత్రాల యొక్క కాంతితో ప్రకాశిస్తుంది. ఆమె దివ్య స్వరూపాన్ని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అప్పుడు ఈ విశ్వంలో ఆమె సృష్టి, స్థితి, లయ కారకురాలని త్రిమూర్తులు గ్రహించారు. అప్పుడు ఆదిపరాశక్తి తన గురించి ఇలా వివరిస్తుంది: నేను ఆది పరాశక్తిని, భువనేశ్వరిని, సకల చరాచర సృష్టి నా సొంతం. నేను అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురైతే దానికి స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితము, సర్వానికి అతీతం. అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని అని చెబుతూ బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మ, ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదాదేవి నీ భార్య. నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించు అని చెబుతూ శ్రీ మహావిష్ణువుతో, ఓ నారాయణ, నీవు ఎదురులేని మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకపోయినా రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు. నీవు ఏ విధంగా అయితే బ్రహ్మని సృష్టించావో అదే విధంగా బ్రహ్మ ఇతర దేవతలని సృష్టిస్తాడు. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన నా మరొక రూపాంతరము లక్ష్మీదేవి నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించి పరిరక్షించే ఈ బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు అని చెబుతూ ఆ మహాదేవునితో, ఓ రుద్ర, మూర్తిభవించిన నీ రూపం కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే
విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు. మహాశక్తిని అయిన నేనే నీ భార్యను. లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు అన్నీ కలిస్తేనే నా యొక్క పరిపూర్ణ రూపం ఆది పరాశక్తి అవుతుంది. నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలను నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగము నుండి శక్తి రూపంలో అవతరిస్తాను అని అంటుంది. దేవి భాగవత పురాణం ప్రకారం బీజమంత్రమైన క్లీంని జపిస్తూ శివుడు ఆదిశక్తిపై దృష్టి కేంద్రీకరించి వేల ఏళ్ల కొలది ధ్యానం చేస్తాడు. శివుడి ఎడమ భాగము నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరము చెంది శివుడికి ఆదిశక్తి ప్రత్యక్షమవుతుంది. దానితో శివుడు అర్ధనారీశ్వరుడిగా, అంటే అతని శరీరం సగం పురుషుడిగా మరియు సగం స్త్రీగా కనిపిస్తుంది. శివ పురాణం ప్రకారం సృష్టి విస్తరించడం లేదని గమనించిన బ్రహ్మదేవుడు ఆందోళన చెంది శివుడి కొరకు తపస్సు చేస్తాడు. శివుడు తన తపస్సుకు మెచ్చి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు. బ్రహ్మ అర్ధనారీశ్వర శివుడి రూపాన్ని పూజిస్తాడు. అతడి పూజకు సంతోషించి శివుడు ఏం కావాలో కోరుకోమని వరం ఇస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడానికి తనకు శక్తి అవసరం కాబట్టి తన నుండి శక్తిని వేరు చెయ్యమని బ్రహ్మ శివుడిని కోరాడు. అందువలన శివుడు బ్రహ్మ కోరిక మేరకు తన నుండి శక్తిని వేరు చేస్తాడు. వేరు చేసిన ఆ శక్తి మరెవరో కాదు, ఆది పరాశక్తి యొక్క మరో రూపమే సౌందర్యానికి దేవత అయిన దుర్గాదేవి. దుర్గాదేవిని ప్రకృతి అని కూడా అంటారు. దుర్గాదేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడు కలిసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపం. బ్రహ్మ శివుడి నుండి వేరు చేయబడిన శక్తితో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అయితే ఈ అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తికి రూపం లేదు. మొదటి శక్తి తానే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తానే మూలము. అందుకే ప్రపంచ సృష్టి పూర్తయిన తర్వాత ఆది పరాశక్తి యొక్క శాశ్వతమైన విశ్వశక్తికి ప్రత్యేక అస్తిత్వం అవసరం లేదు. అందుకే దానిని తిరిగి శివుడితో ఏకం చేయాలని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇక్కడ శక్తిని శివుడితో తిరిగి ఏకం చేయడం అంటే బ్రహ్మ తపస్సు చేసినప్పుడు శివుడు బ్రహ్మకి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు అతడి నుండి శక్తిని వేరు చేశాడు. ఆ శక్తి సహాయంతో బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి తిరిగి శక్తిని శివుడితో ఏకం చేయాలని, అంటే అర్ధనారీశ్వరుడిగా చేయాలని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఎప్పుడైతే శక్తి శివుడితో ఏకమవుతుందో అప్పుడే ఈ సృష్టిలో కదలిక ఏర్పడుతుంది. అందుకే ఆదిశక్తి అవతారం ఎత్తి సతీదేవిగా పిలువబడింది. దురదృష్టవశాత్తు విషాదకరమైన సంఘటనల సమయంలో సతి తన భౌతిక రూపాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దానితో శివుడు సతిని కోల్పోయిన బాధతో ఈ భూలోకాన్ని వదిలి లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఆదిశక్తిని శివుడితో తిరిగి ఏకం చేయాలనే ప్రక్రియ ఆగిపోయింది. అందుకే ఈ భూమిపై శివుడిని రప్పించడానికి మరియు శక్తిని శివుడితో ఏకం చేయడానికి ఆది పరాశక్తి పార్వతీదేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకుని ఈ విశ్వాన్ని తనే సృష్టించిందని, తనే పరబ్రహ్మ స్వరూపిణినని, జయం విజయం తానేనని, బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని, ఎవరు కని విని ఎరుగని విధంగా తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపించి సత్యలోకాన్ని తన నుదుటన, విశ్వాన్ని తన కురులలో, సూర్య చంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన మాటలుగా, మృత్యువు, అనురాగం, భావోద్వేగాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపించి సృష్టి రహస్యాన్ని వివరించి హిమాలయ పర్వత రాజుకి కూతురిగా జన్మిస్తుంది. ఆ తర్వాత హిమాలయ పర్వత రాజు ఆది పరాశక్తికి పార్వతీదేవి అని నామకరణం చేస్తాడు. ఆ తర్వాత పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకుంటుంది. దానితో శక్తిని శివుడితో తిరిగి ఏకం చేసే ప్రక్రియ పూర్తవడంతో సగభాగము శివుడు, సగభాగం పార్వతి కలిసి తిరిగి అర్ధనారీశ్వరుడుగా రూపుదిద్దుకుంటాడు ఆ మహాదేవుడు. అందుకే శివుడిని అర్ధనారీశ్వరుడని అంటారు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అసలు శివుడికి ఎంతమంది భార్యలు మరియు ఆది పరాశక్తి పార్వతిగా ఎన్నిసార్లు పిలువబడిందని. అయితే శివుడికి కేవలం ఇద్దరే భార్యలు, సతి మరియు పార్వతి. కానీ మన హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోక ముందు ఈ భూలోకంలో 108 సార్లు జన్మించినట్లు ప్రస్తావించబడింది. అయితే
ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదిపరాశక్తి తన మొదటి అవతారంగా బ్రహ్మదేవుడి సతి అయిన మహాసరస్వతిగా అవతరించింది. అంతేకాని సరస్వతిని బ్రహ్మ సృష్టించలేదు, అలాగని బ్రహ్మ తన కూతురిని వివాహం చేసుకోలేదు. ఇది బయట బాగా ప్రచారంలో ఉన్న తప్పుడు వార్త. ఆదిపరాశక్తి తన రెండవ అవతారంగా విష్ణుదేవుడి సతిగా మహాలక్ష్మిగా అవతరించింది. మరియు ఆదిపరాశక్తి తన మూడవ అవతారంగా మహాదేవుడి సతి మహాకాళిగా అవతరించింది. మహాకాళినే దుర్గాదేవి అని కూడా అంటారు. బ్రహ్మ కోరిక మేరకు శివుడి నుండి వేరు చేసిన ఆదిపరాశక్తి రూపమే దుర్గాదేవి. అలాగే సప్త మాతృకలైన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండిల పుట్టుక కూడా ఆదిపరాశక్తి నుండే జరిగింది. ఆదిపరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులను చూసుకుంటుందని, రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. మహంకాళి, కనకదుర్గ, లక్ష్మీదేవి, మీనాక్షి, గంగమ్మ, కామాక్షమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మరియమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ అని వివిధ రూపాలలో పూజిస్తారు. అయితే ఈ రూపాలన్నింటినీ ఆదిపరాశక్తి యొక్క రూపాంతరాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆదిశక్తియే నవగ్రహాలన్నింటినీ నియంత్రిస్తుంది. అంటే ఆదిపరాశక్తి అనేది భౌతిక శక్తి, విద్యాశక్తి, మాయాశక్తిగా తనని తాను విభజించుకొని అవతారాలను ఎత్తింది. దైవక్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, మరియు దశావతారాలలో ఒకటైన కాళి విద్యాశక్తి నుండి, అలాగే యోగమాయ, మాయ మరియు మహామాయలు మాయాశక్తి నుండి అవతరించి జీవాలను భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చేస్తాయి. దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలను పాలించటమే కాకుండా వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తాయి. కూష్మాండ శక్తి సూర్యదేవుడిని, మహాగౌరి రాహువుని, కాళరాత్రి శనిదేవుడిని, సిద్ధిధాత్రి కేతువుని, కాత్యాయని దేవగురు బృహస్పతిని, బ్రహ్మచారిని కుజుడిని, శైలపుత్రి చంద్రదేవుడిని, స్కందమాత బుధుడిని మరియు చంద్రఘంట రాక్షస గురువు శుక్రుడిని పాలిస్తున్నాయి. శ్రీదేవి భాగవత పురాణం ప్రకారం విద్యాశక్తి మళ్ళీ 10 భాగాలుగా విడిపోయి విష్ణువు యొక్క 10 అవతారాలకు అసలు మూలంగా ఉద్భవించింది. వీటినే జ్ఞానదేవతలని అంటారు. ధూమావతి నుండి మత్స్య అవతారం, బగ్లాముఖి నుండి కూర్మావతారం, భైరవి నుండి వరాహ అవతారం, చిన్నమస్తా నుండి నరసింహ అవతారం, త్రిపుర సుందరి నుండి వామనావతారం, మాతంగి నుండి పరశురామ అవతారం, తారా నుండి శ్రీరాముడి అవతారం, కాళి నుండి శ్రీకృష్ణుడి అవతారం, కమల నుండి బుద్ధుడి అవతారం మరియు భువనేశ్వరి నుంచి కల్కి భగవానుడు అవతరించబోతున్నాడు. అయితే ఆదిశక్తి తనని తాను యోగమాయ, మాయ, మహామాయగా విభజించుకుంది. యోగమాయ మహామాయని, మహామాయ మాయని నియంత్రిస్తుంది. ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలలో శక్తి యొక్క భావము పురాణాలలోనిదే. శక్తి దేనిపై ఆధారపడదు. ఈ అనంత విశ్వం సర్వం శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విశ్వం వినాశనమైపోయినా శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్యశక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత పునః సృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి అంటే సాక్రెడ్ ఎనర్జీ, జీరో ఎనర్జీ లేదా మహోన్నత మేధస్సు, సుప్రీం ఇంటెలిజెన్స్ అని అంటారు. దేవి భాగవత పురాణం, చతుర్వేదాలు కాలిని కాలంతో పాటు ముందుకు తీసుకెళ్లి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి. లలితాదేవి అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించడం, అది విస్ఫోటనం చెందడం, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటనమే విశ్వంగా అవతరించడం వంటి విషయాలు నేడు మనం చదువుకుంటున్న బిగ్ బ్యాంగ్ థియరీతో పోలికలు ఉన్నాయి. ఇది విన్న తర్వాత చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు నేను చెప్పినది మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే దానిలోనే మీకు సమాధానం దొరుకుతుంది. శివపురాణం, విష్ణు పురాణం వంటి వాటిలో త్రిమూర్తులే గొప్పవారని, త్రిమూర్తులను ఎవరూ సృష్టించలేదని, స్వయంగా ఉద్భవించారని, త్రిమూర్తుల శక్తి గొప్పదని ప్రస్తావించబడింది. కానీ ఆదిపరాశక్తి అంటే ఎవరు, తను ఎప్పుడు ఎలా జన్మించినదని మాకు అర్థమయ్యేలా తెలియజెప్పండని మునులు, మహామునులు అందరూ శ్రీకృష్ణుడి వద్ద పురాణాలని తెలుసుకున్న సుతుడిని అడుగుతారు. అప్పుడు సుతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఈ ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు. బ్రహ్మ, నారద మహర్షుల వంటి గొప్పవారినే
ఈ ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తాయి. శ్రీ మహావిష్ణువే సకల శక్తులు కలిగినవాడు, సర్వంతర్యామి అని కొందరు భావించి అతన్ని పూజిస్తారు. మరికొందరు అర్ధనారీశ్వరుడే గొప్పవాడని అంటారు. వేదాలలో సూర్యుడే పరమాత్మ కావటం వలన సూర్యుడిని ఆరాధించటమే ఉత్తమమని ప్రస్తావించబడింది. కొందరు బ్రాహ్మణులు అవగాహన, హేతువు, వేద మంత్రాలను ఆధారాలుగా చూపితే మరికొందరు పోలిక, పరిస్థితులు, సత్యశోధన, సూత్రాలు, సాక్ష్యాలని ఆధారంగా చూపారు. కానీ పరమాత్మ సృష్టి మూలల గురించి తెలుసుకోనటానికి ఈ ఆధారాలు ఏమాత్రం ఉపయోగపడవని వేదాంతం తెలుపుతుంది. అయితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ శక్తిని మాత్రమే స్మరిస్తున్నారు. అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వంతర్యామిగా వ్యాపించి ఉంది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులే అయితే వారి కంటే ముందు ఉనికి గల, వారిలో అస్తిత్వం గల సర్వశక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురు సృష్టికి ఆద్యులు కారు, శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్య కృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. కాబట్టి శక్తి లేనిదే సృష్టి సంరక్షణ, వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఆత్మ శరీరాన్ని విడిచిపోవాలన్నా శక్తే అవసరం. శరీరంలోని కుండలిని శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానమని బదులిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.